మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇచ్చిన పిలుపు మేరకు భద్రాచలం ఐఎంఏ బ్రాంచ్ తరఫున మేమందరం ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేయడానికి కారణం అందరికీ తెలిసింది. కోల్కతాలోని ఒక ప్రముఖ వైద్య కళాశాలలో డాక్టర్ మౌమిత అనే అమ్మాయిని మెడికల్ పీజీ స్టూడెంట్ ని దారుణంగా హత్య చేశారు. మన సంస్కృతిలో మనుస్మృతిలో ఎప్పుడో చెప్పి ఉన్నారు, ఎక్కడ నార్యస్తు పూజ్యంతి రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీనైతే గౌరవిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తారు. ఆజాదీక అమృత మహోత్సవం కూడా జరుపుకున్నాం మనం, కానీ స్త్రీలకి రక్షణ కరువు అయింది మన దేశం. అన్సూయ సెన్ గుప్తా చెప్పినట్లు టూ మెనీ విమెన్ ఇన్ టూ మెనీ కంట్రీస్ స్పీక్ ద సేమ్ లాంగ్వేజ్ ఆఫ్ సైలెన్స్, బ్రేక్ ద సైలెన్స్, స్టాప్ ద వైలెన్స్. ఆడవాళ్ళకి రక్షణ లేదు. దీనికి ప్రభుత్వాలు, పోలీసు వారు బాధ్యత వహించారు. బేటీ బచావో బేటీ పడావో అన్నారు. ఆడపిల్లల్ని కన్ని పెంచి పెద్ద చేసి గొప్ప చదువులు చదివించి వాళ్ళని ఉద్యోగానికి పంపిస్తే వాళ్ళు పనిచేసిన చోట వాళ్ళకి రక్షణ లేకపోవడం చాలా విచారకరమైన విషయం. ఈ భారతదేశం ఎటుపోతుంది? వేరా భారత్ మహానం చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉంది. ప్రజలందరూ ఏకకంఠంతో రక్షణ కావాలని, ఆడవాళ్ళని రక్షించాలని ప్రజలకి, ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ పాటించుతుంది. కలకత్తాలోని ఆర్జికర్ హాస్పిటల్లో ఒక లేడీ డాక్టర్పై చేసిన అఘాయిత్యానికి దేశవ్యాప్తంగా దాంతోపాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భద్రాచలం కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేయడానికి దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని దానిలో భాగంగా ఈరోజు ఓపీ సేవలు, ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేయబడ్డాయి. మార్నింగ్ ర్యాలీ లాగా టౌన్లో నిర్వహించిన తర్వాత మీటింగ్ పెట్టి మా యొక్క నిరసన తెలియజేశాం. కలకత్తాలో వైద్య విద్యార్థిపై జరిగినటువంటి అత్యాచార ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెకి మనకి సపోర్టుగా భద్రాచలం ఐఎంఏ నుంచి భద్రాచలం ఐఎంఏ డాక్టర్స్ మరియు మెడికల్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు మార్నింగ్ ప్రొఫెషన్ చేసి మా యొక్క ఈ బాధలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేరేలాగా మేము వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది.